అరే స్వామి! నీకు డైరెక్ట్‌గా 'రితు చౌదరిని, తనూజని' కంటెంటర్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా చేయొచ్చు కదా! మమ్మల్ని ఎందుకు ఈ వారం హింసించడం? ఈ బొక్కలో టాస్క్‌లు పెట్టడం. ఆ టాస్కుల్లో గూడా స్ట్రాంగ్ ప్లేయర్లందరినీ నీకు కన్వీనియంట్‌గా నువ్వు లూప్ హోల్స్ యూజ్ చేసుకొని అలా ఎలిమినేట్ చేసి దొబ్బడం. ఆ గ్రీన్ బ్యాడ్జ్ ఎందుకుందో తెలీదు. ఆ గ్రీన్ బ్యాడ్జ్ ఉన్నా ఉపయోగం లేదు. ఉన్నా ఉపయోగం లేదు. ఎండ్ ఆఫ్ ద డే నీకు నచ్చినోళ్ళని నువ్వు రిమూవ్ చేసేస్తావు. చివరికి ఏం జరుగుద్ది? పిల్లలు ఏం జరగదు. సో, మ్యాటర్ ఏంటో తెలుసా? ఇప్పుడు పెద్ద మనిషి ఆరుగురు ఎవరైతే ఉన్నారో నేను మార్నింగ్ అనాలిసిస్ చెప్పాను కదా! అదే నిజం అవ్వబోతుంది. మీకు రేపు అర్థమవుద్ది. ఆ ఆరుగురికి కెప్టెన్సీ టాస్కు. అది కూడా సపోర్టింగ్ టాస్కే. యెస్. ఈ సీజన్ అంతా సపోర్టు. దీనమ్మ అర్జునుడు ఎక్కడున్నాడు అని లాగి కొట్టాలనిపిస్తుంది. మాకు రణరంగం వద్దయ్యా. మాకు ఆ చదరంగమే ఇవ్వండి. మాకు అర్జునుడు వద్దు. కృష్ణుడే ముద్దు. కృష్ణుడినే పంపండి. నీరసం వచ్చేస్తుంది. ఎపిసోడ్లు చూసినా, లైవ్ ఏమో ఉదయం మధ్యాహ్నం 2:30కి మొదలవుతుంది. మళ్ళీ 8:30కి ఆఫ్ అయిపోతుంది. ఇంతోటి దానికి మా ముఖానికి లైవ్ ఎందుకో. ఆ లైవ్లో ఒక కంటెంట్ ఉంటుంది, ఎపిసోడ్లో ఒక కంటెంట్ ఉంటుంది, అన్సీన్లో ఒక కంటెంట్ ఉంటుంది. టాస్క్లు ఏమో బాహుబలి రేంజ్ టాస్క్లు ఎక్స్పెక్ట్ చేస్తే కొబ్బరి మటర్ రేంజ్ టాస్క్లు. అది కూడా ఫుల్ బయాసరిగా కొంతమందికి కెప్టెన్ చేద్దాం అన్నట్టే. నేను మళ్ళీ చెప్తున్నా, 6 ఉన్నారు. కొంచెం బుర్రలో గుజ్జున్నోడు కానీ అర్థమవుతుంది. ఎవరున్నారు? రితు, తనూజ, ఇమాన్యుల్, భరణి, సుమన్ శెట్టి, దివ్య. భోగి టాస్క్ పెట్టారు గుర్తుందా? సీజన్ 5లోని మానస్సు, సన్నీ అంటే మంచి గొడవైంది. ఇక్కడ అవ్వలేదు, అందరూ సేఫ్ ఆర్టిస్టులే కాబట్టి. సో సపోర్టింగ్ అన్నప్పుడు ఎవడు మిగులుతాడు స్వామి? ఆల్రెడీ సింపుల్ కెప్టెన్ ఉన్న వాళ్ళు అందరూ లేపి పారదోపుతారు. కాకపోతే భరణిని ముందు లేపుతారట. చివరికి ఇద్దరే మిగులుతారు. నేను మార్నింగ్ చెప్పింది అదే, ఇందాక చెప్పింది అదే, రేపు జరగబోతుంది అదే. రితు, తనూజ, వీళ్ళిద్దరు ఎవరు విన్ అవుతారు? ఆల్ యువర్ ఆనర్, ఐ రెస్ట్ మై కేస్. సో నేను అదే చెప్తున్నా, మీరు మీ ముద్దు బిడ్డలు విన్ని చేయాలనుకుంటే ఏదో చిన్న టాస్క్ పెట్టి వదిలేయచ్చు కదా. మమ్మల్ని ఎందుకు సార్ దొబ్బుతారు? చూడడానికి రణరంగం, అర్జునుడు, బొక్క, బొసానం. వెరీ వరస్ట్. నాకు కొన్ని అసలు అర్థమే కాలేదు. అసలు ఏందో ఆ రూల్స్, ఆ రెగ్యులేషన్స్ వాళ్ళకి కావాల్సినప్పుడు రూల్ ఒకలా పనిచేస్తుంది, వాళ్ళకి వద్దు అన్నప్పుడు రూల్ ఇంకోలా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ దివ్యానికిత, సుమన్ శెట్టి ఇది వెంటనే అవగొట్టేసి రితుని పంపించారు. అవగొట్టే ముందు పిలవచ్చు కదా, హౌస్మేట్స్ని పిలిచి ఎవరు గెస్ట్ చేయండి అంటే వాళ్ళు చెప్పేస్తారు కదా. అప్పటికి నిఖిల్, గౌరవ్ కనిపెట్టేశారు కదా. అప్పుడు వీళ్ళిద్దరు పోతారనా? ఏమో ఆ రితుకి ఎందుకు అన్ని సీక్రెట్ టాస్క్లు? మొన్న కిల్ టాస్క్ సీక్రెట్ టాస్క్, ఇప్పుడు సీక్రెట్ టాస్క్. ఏమైనా స్పెషల్ కోట? అది అయిపోతే ఇంకా గౌరవ్కి అయితే ప్యూర్ అన్ఫేర్ అబ్బా. ఇంకా మామూలు అన్ఫేర్ కదా. బిగ్ బాస్ అన్ఫేరే, ఆ బొక్కలో టీమ్మేట్స్ అన్ఫేరే. నిజం చెప్పాలని కన్నింగ్ అనిపించింది ఇమాన్యుల్, తనూజ. మామూలు కన్నింగ్ కాదు, దారుణమైన కన్నింగ్. ఇంకా గౌరవం లేపిస్తారు. ఇంకెవరుంటారు? స్ట్రాంగ్ పెయిన్ అంతా మీకు కన్వీనియంట్గా వచ్చి కళ్యాణ్ లేపిశారు, డెమాన్ లేపిశారు, నిఖిల్ని లేపేశారు, నెక్స్ట్ మాయని లేపేశారు, గౌరవ్ మాయని. తర్వాత అలాగో తెలిసి ఇమాన్యుల్ లేపేస్తారని అంత సపోర్టింగ్ టాస్క్ అయితే ఏమవుద్ది? మనోడు లేచిపోతాడు. చివరిగా మీకు ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది? అది రాము. ఈ వారం సాక్రిఫైస్ స్టార్ ఎవర్రా అంటే రాము మాట. నామినేషన్స్లో ఫైట్ ఉండదు, ఆ గ్రీన్ బ్యాచ్ కోసం ఫైట్ ఉండదు, ఇక్కడ కూడా ఫైట్ ఉండదు. కానీ తనూజ వచ్చి నువ్వు ఎందుకురా ఫైట్ చేయట్లేదు అన్నారు చూసారు. అందులో నేను పాజిటివ్ యాంగిల్ చూస్తున్నారు, నాకు నెగిటివ్ యాంగిల్ ఏంటంటే ఇక్కడ అడుగుతున్నారు తనూజ గారు. ఆ బ్యాచ్ దగ్గర మాత్రం ఏం అనలేదే, అక్కడ వదిలేశారు. నువ్వు ఊరుకోరా, నీకు వద్దులే, తమ్ముడు నా కోసం ఆడుతున్నాడు, అప్పుడు మీకు గివప్ కనబడలేదా? ఏందో ఎవడు కంటెంట్ ఆడిది, ఎవడు యాక్టింగ్ ఆడిది. తనూజ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నచ్చింది ఏదైనా ఒకటి ఉందరా అంటే, మీరు రీతుకి మాట ఇచ్చి ఇవ్వలేదు నాన్న, రీతుకి చేయండి అన్నారు చూసారు, అది ఒకటి నచ్చింది. బట్ నాన్న ఎవరికి చేస్తారో మనకు తెలిసిందే. కానీ రేపు మామూలుగా సరదాగా లెక్కెట్టుకు ఉంది, ఇద్దరు మిగిలిరు కదా. ఇద్దరికి ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తుంది అనుకుంటున్నారు? మామూలుగా గెస్ట్ చేయండి. రితుకి ఎక్కువ వస్తుందా, తనూజకి ఎక్కువ వస్తుందా? కామెంట్ చేయండి. ఇద్దరు ఒకరైతే కెప్టెన్ అవుతారు. ఎవరికి ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు? సరదాగా గెస్ట్ చేయండి. జస్ట్ మిగిలిన 11 మెంబర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ బేరాలు ఆడుతున్నారు కదా, మీరు గెస్ట్ చేయండి. ఎపిసోడ్ గురించి లాగిద్దాం, పెద్దగా డిస్కస్ చేసేంత కూడా లేదు. సో నేను లైక్ అడగను, సబ్స్క్రైబ్ అడగను, కామెంట్ మాత్రం చెయ్యాలనిపిస్తే చెయ్యండి. అద్భుతమైన బాహుబలి టాస్క్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి పిల్లలు, ఓకేనా? సో ఫస్ట్ తనూజ ఆ అద్భుతమైన టాస్క్ అయిపోయిన తర్వాత తనూజకి గ్రీన్ కార్డ్ వస్తుంది. తర్వాత నిఖిల్ కనిపెట్టేస్తాడు దివ్య అని చెప్పి, గౌరవ్ కూడా కనబడతాడు దివ్య అని. ఏం వ్యాపారం? బిగ్ బాస్ మాత్రం అప్పుడు వెంటనే రితుకి ఇచ్చేస్తాడు. నాకు అర్థం కాలే. అంతా చాలా నీట్గా సౌకర్యంగా రూల్స్ మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇష్టం వచ్చినట్టు. తర్వాత అప్పటికి గౌరవ్ చెప్తాడు దివ్య అని చెప్తే తనుజ నో వాళ్ళ టీం వాళ్ళు ఎందుకు లేపేస్తారు ఇది
అది పిల్లోడిని మాత్రం రానివ్వరు పైకి. తర్వాత రెబల్ టాస్క్ అయిపోయింది అని చెప్పేస్తారు వాళ్ళిద్దరికి. వాళ్ళు ఇంకా కంటెండర్లు అయిపోయారంట, సింపుల్. తర్వాత మన అక్క రితు అక్క వస్తుంది. నాకు అర్థం కాదు ఎప్పుడు అప్పటికే ఎందుకు ఆపారు, ఎందుకు వాళ్ళందరూ హౌస్మేట్స్ అందరూ గెస్ట్ చేసేస్తున్నారు తెలిసిపోతుందన్న. నాకైతే అలానే అనిపించింది. ఎందుకంటే మీరు పెట్టే టాస్క్ బొక్క అయిపోతుంది కదా, అప్పుడు ఇద్దరే ఆడాలి కదా అని చెప్పి అలా చేసినట్టు అనిపించింది కన్వీనియంట్గా. రితు న్యూ రెబల్ అంటే రితు గొడవ ఆడమంటే ఫస్ట్ నిఖిల్తో ట్రై చేసింది, తర్వాత ఇమాన్యుయల్తో గట్టిగా గొడవ ఆడింది. ఆ గొడవలో ఒక అర్థం కూడా ఉందనిపించింది. ఎందుకంటే రెబల్ అయ్యి టీమ్మేట్ని తీసేస్తే ఏంటి, ఓటింగ్ అయ్యి టీమ్మేట్ తీసేస్తే ఏంటి, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ డిస్కషన్ ఏంటి, టీమ్మేట్లు తీయకూడదనే కదా. బట్ మన పాప ఎక్కువ ఆడాల్సింది తనూజ అని, బట్ ఇమాన్యుయల్ వేసుకుంది. ఇమాన్యుయల్కి అర్థం కాలేదు, ట్రిగ్గర్ అయ్యారు. సో ఆ టాస్క్ కంప్లీట్ అయింది. రెండో టాస్క్ ఎందుకు కంప్లీట్ అవ్వలేదని మీకు అర్థమై ఉండదు కదా. ఫోటో దాచేయడం కాదు, దాచేసి జైలు కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్పాలి యాక్టివిటీ స్టార్ట్ అయ్యే లోపల. అంతలో యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది, పాప వెళ్ళి జైలు కెమెరాకి వెళ్ళి చెప్పలేదు. సో సెకండ్ టాస్క్ అవ్వలేనట్టు, అందుకే ఆమె ఫెయిల్ అయింది. అది మ్యాటర్. నెక్స్ట్ ఇప్పుడు ఆమె కళ్యాణ్ తీసింది కదా, మీకు ఏమైనా తేడా? కళ్యాణ్ కాదు, ఆ అబ్బాయి పేరు ఏంటి, సాయిని తీసింది కదా. సాయిని ఎందుకు తీసుకుంది? ఎందుకు అమ్మాయి అంత లాయల్గా ఉండాలి? ఆరెంజ్ టీంలో తీసేస్తే డౌట్ వచ్చేస్తుంది అన్నప్పుడు ఎందుకు డౌట్ వస్తుంది? ఇమాన్యుయల్ తీస్తే డౌట్ వస్తుంది, గౌరవం తీస్తే ఎందుకు డౌట్ వస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు కూడా వెళ్ళి ఆ గౌరవ పేర్లే చెప్పుకున్నారు కదా. నాకు అదే అర్థం కాలే, ఎందుకు అంత ఓవర్ స్మార్ట్గా ఎందుకు ఆలోచించింది? ఎందుకురా అంటే ఆరెంజ్ టీంలో ఒకరిని తీసేస్తే వీళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బకెట్ టాస్క్ ఇంకా అప్పటికి అవ్వలే. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ గౌరవం తీసేశారు అనుకోండి, అప్పుడు సచ్చినట్టు ఇమాన్యుయల్ తనుజ ఆడాలి, ఇమాన్యుయల్ రాము ఆడాలి. అప్పుడు వీళ్ళకి ఛాన్స్ ఉండేది కదా విన్ అవ్వడానికి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు, రీతు బర్నీకి అసలు ఒక షోల్డర్ బాగాలేదు, అయినా కూడా 1.5 ఫిల్ చేసేసారు. సో ఒకవేళ గౌరవం లేకపోయి ఉంటే వీళ్ళు విన్ అవుతుందేమో. అక్కడ రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు అనిపించింది నాకు. ఏం గెస్ కనిపెడతారు, బొక్క కనిపెడతారు, వాళ్ళు ఓవర్ థింక్ చేస్తున్నారు కదా. నాకు అక్కడ నీట్గా పాపం సాయి పిల్లని చెక్కేసింది అనిపించింది అది. సో తర్వాత టాస్క్ చూశారు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేసాడు మిడ్ నైట్ ముచ్చట్లో. సేమ్ టాస్క్, దోలు తీరిపోయే టాస్క్. ఎంత అటుపక్క వీళ్ళంత కష్టపడి ఆడుతుంటే ఒక బ్యాచ్, ఒక జంట హోలీలు ఆడుకుంటున్నారు. పసి పిల్లలు హోలీలు ఆడుకుంటున్నారు. మిగిలిన రితు చౌదరి అండ్ బర్నీ గారు సూపర్గా ఆడారు. వాళ్ళ ఎఫర్ట్స్ కూడా గుర్తించాలి. ఇంజరీతో 1.5 ఫిల్ చేశారు. ఇక్కడ గౌరవ్ ఇమాన్యుయల్ సూపర్గా ఆడారు. అక్కడ గౌరవ్ని మరీ చీప్గా తీసి పడేస్తున్నారు. కానీ ఆ టాస్క్లో మెయిన్ దోలు తీరేది ఎవరికో తెలుసా? మధ్యలో ఉన్న ఇమాన్యుయల్ కాదు, గౌరవ్కి. నీళ్ళు పోయాలి, మళ్ళీ అటుపక్క వెళ్ళాలి, మళ్ళీ వేయాలి, మళ్ళీ ఇటు పరిగెట్టాలి. సో దోల తీరిపోద్ది. బట్ గౌరవ్కి ఇవ్వాల్సినంత క్రెడిట్స్ ఇస్తున్నారా? గౌరవ్ని పోనీ రెస్పెక్ట్ ఇస్తున్నారా? గౌరవ్ని అసలు గుర్తిస్తున్నారా? ఏం లేదు. ఎంతసేపు మీకు మీరే భజన. సో ఆ టాస్క్లో వాళ్ళు గెలిచారు, జెండా పాతంగే లేపారు. నాకు నచ్చింది ఏంటంటే ఎంత కన్నింగ్గా బిహేవ్ చేశారా అంటే తనూజాను ఇమాన్యుయల్, ముఖ్యంగా ఇమాన్యుయల్ అక్క మొదలుపెట్టిందిలేండి. వీళ్ళు వరకు వచ్చేసరికి ఏంటంటే రిస్క్. తర్వాత మనోడి దగ్గరికి వచ్చినప్పుడు రిస్క్ కాదంట. నేను ముందే చెప్పాను, ఏదో రోడ్ మ్యాప్లు మాట్లాడుకుంటున్నారు. ముందే వీళ్ళు మాట్లాడేసుకున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ఇమాన్యుయల్, సెకండ్ ప్రియారిటీ తనూజ, మూడో ప్రియారిటీ గౌరవ్ ఫస్ట్ నుంచి అడుక్కుంటున్నాడు పాపం. నీ మొఖానికి 3వ ప్లేస్ అన్నారు. అలా అన్నప్పుడు ఫస్ట్ టైం నువ్వు సేఫ్ అండ్ సెక్యూర్ చేసుకున్నావు కదా, ఆ టైంలో నువ్వు సేవ్ అయ్యావు కదా. రెండోసారి తనూజ చేసుకుంది కదా, అక్కడ కూడా మనోడు 2 సార్లు డేంజర్ జోన్లో ఉన్నట్టే కదా. మూడోసారి ఆడి మీరు ఇస్తారని చెప్పి ఇవ్వకపోతే ఎలాగప్పుడు? ఇమాన్యుయల్కి ఏంటి, ఫస్ట్ సారి డేంజరే, సెకండ్ సారి డేంజరే, థర్డ్ సారి డేంజరే. అలా అయితే మనోడు 3 సార్లు డేంజర్ జోన్లో ఉన్నాడు కదా, మనోడి పరిస్థితి ఏంటి? తుప్పాస్ లాజిక్. అసలు ఎందుకు ఫైట్ చేసాడు కూడా అర్థం కాదు. లైవ్లో ఏం చెప్తాడు అంటే అది కావాలని ఏదో ఆడియన్స్ని కన్విన్స్ చేయడం కోసం చెప్పాలి అన్నట్టు చెప్పాడు. అరే నేను మరీ ఫైట్ చేయకపోతే ఆడియన్స్ దగ్గర బాగోదు, అందుకే ఫైట్ చేసి అంతకుమించి చేయలేదు, నీకు ఇవ్వాలనే ఉంది అని అంటాడు. నాకు అది కన్విన్సింగ్గా లేదు. మనోడు తీసుకుందాం అన్నట్టు అనిపించింది. గౌరవ్ పిచ్చోడా, మీరే ఆడతారు, మీరే బ్యాజ్లు పెట్టుకుంటారు, ఇంక మనోడు టీంలో ఉండేందుకు? అక్కడ రాము అయితే ఆల్రెడీ సాక్రిఫైస్ స్టార్ అయిపోయాడు. మళ్ళీ మీరు ఇస్తానన్నారు, మీరు ఇస్తానని చెప్పి సడన్గా మొర్రో ఇది డిసైడింగ్ రా, నన్నే టార్గెట్ చేస్తారు. మరి మనోడిని టార్గెట్ చేయరా? మనోడు ఆడట్లేదా? మనోడు ఆడాడు, గుడ్డులా కష్టపడ్డాడు, విన్ను తెప్పించాడు అని మీరు మాట ఇచ్చారు. మాట ఇచ్చేసేసరికి ఇప్పుడు సడన్గా గుర్తొచ్చేస్తున్నాయా మీకు సేఫ్లు రిస్కులు? మీరు మాత్రం పెట్టేసుకుంటారు. ఫస్ట్ నువ్వును, సెకండ్ తనుజ, మళ్ళీ 3 ఇమాన్యుయల్ అంట. ఇందిరా బాబు ఇంత సెల్ఫిష్, ఇంత కన్నింగ్. జస్ట్ బికాజ్ ఒక మనిషికి తెలుగు రాకపోతే, ఒక మనిషి మీకు వీక్గా ఉన్నాడు, ఆడికి ఓట్ బ్యాంక్ లేదనుకుంటే ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారా? ఇంత దారుణంగా హ్యూమిలేట్ చేస్తారా? జాలి అనిపించింది గౌరవం చూస్తే. జస్ట్ బికాజ్ తెలుగు రాదని చెప్పి ఆడేసుకుంటున్నారు, అందరూ ఆడేసుకున్నారు. ఆల్మోస్ట్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా తనుజ అరుస్తుంది, ఏ గౌరవ్ ఏంటి ఆట వచ్చాడు. మనం అవేం ఆడం. వెనక నుంచి మాత్రం అరుపులు కేకలు.
మరీ దారుణం. మళ్ళీ అక్కడ అన్యాయం జరిగింది. తర్వాత మళ్ళీ మొఖానికి బ్యాడ్జ్ ఇసిరేసాడు. బ్యాడ్జ్ వచ్చి ఉపయోగం ఏముందో చూడండి. బ్యాడ్జ్ ఇచ్చి కూడా ఇమాన్యుల్, తనూజ మళ్ళీను మనోడి పేరు పెట్టారు. ఎంత దారుణం అది, వెండిపోటే కదా. ఇదే రివర్స్లో జరిగితే ఎంత ఈ పాటికి తగలడిపోతాయి సోషల్ మీడియాలంతాను. పాపం గౌరవం మీద ఇలా జరగడం వల్ల తగలపడట్లేదు. సొంత టీమ్మేట్స్ వాళ్ళే కావాలని చెప్పి స్ట్రాంగ్గా లేపేశారు. డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసింది, ఇంక మనం లేపేద్దాం లేపేశారు. ఇంకా గ్రీన్ బ్యాచ్కి అర్థమే ఉంది. ముందు డిమాండ్ పవన్ లేపేశారు, ఇప్పుడు ఈ మనిషిని లేపేశారు. సీక్రెట్ టాస్క్లు, బొక్కలో టాస్క్లు అని చెప్పి కళ్యాణి లేపేశారు, నిఖిల్ లేపేశారు, సాయిని లేపేశారు. ఇంకా మీరు దేనికి ఈ ఆట అష్టాచం ఆడుకోవడానికా? మీ స్టార్ మా పిల్లల్ని ఆట గెలిపించడం కోసం ఎందుకు ఈ టాస్క్లు? నేను అలానే ఉంది. మా పరివార పిల్లల కోసం పెట్టినట్టుంది ఆట. ఛీ, బొక్కలో టాస్క్, ల్యాగ్, ఒక ఇంట్రెస్ట్ లేదు, క్యూరియాసిటీ లేదు, ఆ ఉత్సాహం రావట్లేదు. అవే మబ్బు మొక్కలు, అవే బొక్కలో సీక్రెట్ టాస్క్లు, వీళ్ళు అదే సీరియల్ పర్ఫార్మెన్స్లు. పాపం కష్టపడి ఆడదాం అనుకుంటే వాళ్ళేమో తీసి దబ్బడం, అది కూడా మీకు ఇష్టం వచ్చినట్టు. కాసేపు రెబల్ తీస్తాడు, కాసేపు మీరే తీయమంటారు. ఓడి అమ్మ మీకు దండరా బాబు, ఈ వారం ఎప్పుడైపోతుందా అన్నట్టుంది. ఇప్పుడు ఏముంది, యాజ్ ఎక్స్పెక్టెడ్ నేను చెప్పాను, తనుజ రీతి వస్తారన్నాను, వాళ్ళే వచ్చారు. మోస్ట్లీ తనుజ అవుతుంది, అయిపోయింది అంతే. అంతకుమించి ఏముంది, కథం, టాటా, బాయ్ బాయ్. అది ఇంకేంటి, అలాగే గౌరవ్కి సేఫ్ గార్డ్ ఇచ్చారు, తర్వాత రోజు లాగేశారు. తర్వాత రోజు ఇప్పుడు రెబల్ మారారు కదా, రెబల్ గెస్ట్ చేయండి. చాలామంది మేధావులందరూ సంజన అనుకుంటారు. గౌరవ్ వచ్చేసరికి నిఖిల్తో చెప్తాడనమాట సుమను అని. గెస్ట్ చేస్తున్నాడు పాపం, ఏముంది, పిల్లని ఎదగనివ్వరుగా. తర్వాత సుమను, దివ్య, పవన్ కళ్యాణ్ ఏమో సంజన అనుకుంటారు, భరణయ్య ఏమో సంజన అనుకుంటాడు. పవన్ కళ్యాణ్ వచ్చి తనుజకి చెప్తాడు, అడుగుతాడు అన్నమాట, నీకు ఇమాన్యుల్ గౌరవ్లో ఎవరు కాంపిటీషన్? ఫస్ట్ అక్కడ నో వన్ అని చెప్తే, ఒకవేళ ఎదురెళ్తే ఫస్ట్ నో వన్ అంటే, తర్వాత ఏమంటుందంటే ఇమాన్యుల్ విషయంలో నేను బాధపడ్డాను, తనే స్ట్రాంగ్ అనుకుంటాడు, నేను వీక్ అనుకుంటాడు, అది నాకు నచ్చలేదంటే అది కళ్యాణ్కి చెప్పడం, ఇమాన్యుల్కి చెప్పుకోవచ్చు కదా. ఇదంతా బొక్కలో డిస్కషన్ లేదు. కానీ తర్వాత రీతు కాల్ వస్తుంది, ఆ సీక్రెట్ టాస్క్ చెప్తారు. నేను చెప్పాను కదా, ఆ ఫోటో హైడ్ చేసి జైలు కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అంత టైం లేదు, అక్కడ అవ్వలేదు. సో ఎగరేస్తారు పాపని. తర్వాత గెస్ ద రెబల్. ఇంకేంటి, నిఖిల్ ఒక్కడు కరెక్ట్గా చెప్పాడు రీతోని. ఏముంది ఉపయోగం, ఏమి లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీకు కావాల్సిన వాళ్ళు ఉంచుకుంటారు, అవసరం లేని తీసి పారదొప్పుతారు. వాళ్ళందరినీ స్ట్రాంగ్ ప్లేయర్లు అందరినీ తీసేసారు, ఇసిరేసారు. సరే ఇంకేంటి, ఆ 6 మిగిలేరు. చివరికి లాస్ట్లో 5గురిలో 4 సెలెక్ట్ చేయండి. మన సాక్రిఫైస్ స్టార్ ముందే సాక్రిఫైస్ చేసుకున్నాడు. ఇంకేముంటుంది, అక్కడ తనుజ కొంచెం మోటివేట్ చేసింది, పెద్ద డైలాగ్ వేసింది, నువ్వు వెళ్తావు పక్కకి అని. అక్కడ నీట్గా సైలెంట్ అయిపోయింది. తనుజ పాయింట్ కరెక్టే, ఒక విధంగా కరెక్టే. ఇలా అన్నీ సాక్రిఫైస్ చేస్తే ఈ కొంపలో ఉండడం ఎందుకు, వెళ్ళిపోవడం బెటర్ కదా. బట్ అది అన్నిటికీ అప్లై చేస్తుంది కదా. నీకు బ్యాచ్ కావాలన్నప్పుడు మాత్రం మనోడు సాక్రిఫైస్ చేసినా పర్లేదు, ఇప్పుడు మాత్రం సాక్రిఫైస్ చేస్తే అదేం లాజిక్ నాకు అర్థం కాలేదు. బట్ ఓవరాల్గా తనుజని కాసేపు పక్కన పెడితే రాము బిహేవియర్ చాలా ఇరిటేటింగ్గా, చిరాకు దొప్పుతుంది. ఏందిరా అసలు ఇంట్రెస్ట్ లేదు, అసలు ఏం ఎక్సైట్మెంట్ లేదు. అలా ఎందుకున్నాడు అంటే ఒక సెట్ ప్రాపర్టీలా అలా ఉన్నాడు తప్ప ఏమీ లేదు. ఇంకేముంది, అయిపోయింది. ఇలా 6 మిగిలేరు. రేపు చూపిస్తారు మన మొఖాలకి ఆ భోగి టాస్క్. అందులో 4 దించేశారట చివరికి, రీతును, తనుజ. అందుకే మీకే అడుగుతున్నాను, వాళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్ అవుతారు అనుకుంటున్నారు, గెస్ట్ చేయండి. పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లో ఏమి ఉండదు, మనకు తెలిసిన మ్యాటరే అది. ఈ వారం అయితే తొంగబెట్టారు. ఇలా ఉంటే మళ్ళీ మనమాట నాగమామ క్వశ్చన్లు ఏం అడుగుతాడు, అక్కడ తేలిపోద్దా. తర్వాత ఆదివారం ఎలిమినేషన్ తేలిపోద్దా, ఏమి ఉండదు. సోమవారం నామినేట్ చేసుకోవాలన్నా ఏ పాయింట్ల మీద నామినేట్ చేసుకుంటారు. సో సోమవారం ఎపిసోడ్ తేలిపోద్దా. చూడండి, ఒక వారం బ్యాడ్ టాస్క్ వల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుందో. ఆ వీక్ ఇంపాక్ట్ అవ్వదు, నెక్స్ట్ ఆ వీకెండ్ ఇంపాక్ట్ అవుతుంది, నెక్స్ట్ నామినేషన్స్ ఇంపాక్ట్ అవుతుంది. నామినేషన్స్లో ఏమేమి వేసుకుంటారు నామినేషన్ పాయింట్లు. నువ్వు నన్ను కిల్ చేసావు, నువ్వు నాకు గ్రీన్ బ్యాడ్జ్ ఇవ్వలేదని ఇవే వేసుకోవాలి. మనకి అది ఏమేస్తుంది ఊపు, ఏం రాదు. అందుకే ఎప్పుడైనా మంచి టాస్క్లు పెడితే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్స్లో గొడవలు అయితే, అప్పుడు రిస్ట్ వస్తే అప్పుడు కదా వస్తుంది. మన మామ అర్జున్ మామ రణరంగం, మామ ఏడ మామ రణరంగం, తొంగపెట్టావు కదా నీట్గా. దండవరా బాబు, చిరాకు దొరుకుతుంది. అండ్ 8:30కే కొంపలో లైట్లు ఆపేశారు. మిడ్ నైట్ కోసం మీరు పాపం వెయిట్ చేయొద్దు. ఇది చూసి ఆస్వాదించి రేపు మనం ఆ భోగి టాస్క్లో మాట్లాడదాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.